విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. నిజంగా బిన్ని ఒక స్టోరీ పట్టుకొని తిరిగేవాడు అండి. నాకు తెలుసు బాబు గారు, బిన్ని ఒక స్టోరీని పట్టుకొని తిరిగేవాడు. ఒక నైట్ ఎఫెక్ట్ లో నైట్ అంతా జరుగుతుంది ఆ సినిమా. అది మొత్తం కూడా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటది. దానికి బారగాళ్ళు రాలేదు. ఇంకోటి ఉంటుంది బిన్ని దగ్గర, అది చెప్తే మళ్ళీ మనోడికి ఫస్ట్ డాన్స్ మాస్టర్ అనుకుంటాం. ఫస్ట్ సినిమా అదే సినిమా చూపిస్తాం మామ. దీనికి బాబు గారు ఇది అన్నిటికీ రిలేటింగ్ వచ్చి మొత్తం మళ్ళీ మీ దగ్గరికే వస్తండి. ఇది కూడా నేను చెప్తా ఎలాగో. మీ ఫస్ట్ సినిమా మీరు నాకు ఫస్ట్ సినిమా ఇచ్చారు. నేను ఒకడిని ప్రొడ్యూసర్ని చేశా, నా ఫ్రెండ్ని. ఆ ఫ్రెండ్ గారి పేరు బెక్కం వేణుగోపాల్. మనోడికి ఆ సినిమా ఇచ్చాడు, ఇతను హీరో. దానికి వీటన్నిటికీ లింక్ ఎక్కడికి వచ్చింది, మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోకి వచ్చింది. సో మళ్ళీ ఆ డైరెక్టర్కి, ఆ డాన్స్ మాస్టర్కి మళ్ళీ మీరే సినిమా ఇచ్చారు. నాకు ఈడు ఆర్టిస్ట్గా పనికి వస్తాడని చెప్పింది ఒక మహానుభావుడు, ఒక దేవుడు లేడు మన మధ్యలో, వీళ్ళ నాన్నగారు. వీళ్ళ నాన్నగారు సచిన మీకు చెప్పేదే ఉందండి. సో అది బాబు గారు ఎట్లా పట్టుకున్నారండి ఇతను ఎలా చిక్కాడు అంటే ఇది అఫ్కోర్స్ స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది బిఫోర్. తను స్క్రీన్ ప్లే చేశాడు విజయ్. బట్ స్క్రిప్టింగ్ మాటలు అన్నీ అయిపోయినాయి. మన బెజవాడ ప్రసన్న మాటలు చేశాడు. అది సేమ్ మళ్ళీ ఇదే కాంపౌండ్ సేమ్ మీరే లింకు. స్క్రిప్టింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎవరు డైరెక్టర్ కొంచెం ఫస్ట్ విజువల్ సెన్స్ కూడా ఉండాలి, స్టోరీ టెల్లింగ్ ఉండాలి. అప్పుడు నేను విజయ్ది కొన్ని ధనుష్తో చేసిన పాటలు చూసా ఈ మధ్యన. అదేంటది సార్ దాంట్లో డాన్స్ కాదు, యాక్చువల్లీ ఒక స్టోరీ, ఆ 3 minutesలో స్టోరీ చెప్పడం, అది చాలా బాగా నచ్చింది. ఎమోషన్ క్రియేట్ చేసి దాంట్లోనే హీరోయిజం చూపించి దాంట్లోనే ఎవ్రీథింగ్ వాజ్ షోన్ ఇన్ దట్ చిన్న 3 bits. ఇది బాగుంది, ఇతని విజువల్ సెన్స్ బాగుంది. అండ్ మంచి కెమెరామెన్ పెట్టుకుంటే, అండ్ ఆఫ్ కోర్స్ మాకు ఆల్రెడీ కథ రెడీ చేసేసుకున్నాం అని చెప్పి, నువ్వు విజయ్ నీ మైండ్లో ఎలా ఉంది స్క్రిప్ట్, ఇదిగో స్క్రిప్ట్ చదువుకో, దీన్ని మాకు నీ మైండ్ నీ ద్వారా చెప్పు, నీ కళతో ఎలా చూస్తున్నావు చెప్పండి. చెప్పాడు. వి ఆల్ లైక్ ఇట్. అలా అయిపోయింది. హుషారు కూడా సాంగ్ కదా, ఇది బ్లాక్ బస్టర్ అండి. ఇప్పుడు మీరు చెప్పారే కథ చూపిస్తూ డ్యాన్స్ అనేది పక్కన పెట్టి ఆ సాంగ్స్ లిరిక్స్కి తగ్గట్టుగా కథను చూపిస్తూ వెళ్ళే మంచి డైరెక్టర్. అందులో అనమాలేదు. ఆ ట్రైలర్ చూస్తే నేను రిలీజ్ అయిన ట్రైలర్ అదేంటండి బాబు, 4-5 గంటల్లో 5 million ఏంటండి, ఎక్కడ సార్ అసలు. నేను నిన్న ఇంకా వేరే సినిమాలు కూడా రిలీజ్ అయినాయి కదా, ఆ సినిమాలకు కూడా ఇదే ఉంది. మీరు మామూలుగా కాంపిటీషన్ ఇవ్వట్లేదండి వాళ్ళ మార్కెట్లో. నేను హౌస్ నుంచి వచ్చిన తర్వాత వరుసన మీరు గ్లిమ్స్ చూపించారు. ఆ రోజే ఒక చిన్న వైబ్రేషన్ అండి ఆ గ్లిమ్స్లో మనకి హౌస్లో చూపించారు. ఫస్ట్ వరాలను చూపించారు మీరు. అక్కడే డెఫినెట్గా ఏదో ఉంది, దీంట్లో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆ అమ్మాయిని చూపించిన ఆ విజువల్స్లో కానివ్వండి, ఆ ఫస్ట్ అమ్మాయి అంటే యారా మీ వాడు, అక్కడే నిజంగా అండి అక్కడే ఒక ఫీలింగ్ వచ్చింది. ఏదో ఓకే పండగ అద్భుతంగా ఉండబోతా ఉంది అన్నట్టు దాంట్లో కనపడిందండి. ఈ నరేష్ ఏంటండి మావాడు అన్నీ మా హీరోగా చేస్తూ ఉన్నాడు. నరేష్ నా తమ్ముడు సినిమాలో అంజీ. సో ఇట్స్ యాక్చువల్లీ ఇవాళ ఆ పాట కూడా రిలీజ్ అయిపోయింది. మా ఇద్దరి మధ్యన ఒక ఫ్రెండ్షిప్ థీమ్ మీద, అంటే ఎంత క్లోజ్ థీమో, ఎంత క్లోజ్ ఫ్రెండ్షిప్పో, వీళ్ళిద్దరి మధ్యన బాండ్, వెరీ వెరీ స్ట్రాంగ్ బాండ్. అండ్ దాని మీద సినిమాలో చాలా వర్కౌట్ అయింది. అండ్ ఎస్పెషల్లీ నరేష్కి నేనంటే బాగా ఇష్టం, రియల్ లైఫ్లో కూడా ఫ్యాన్ బాయ్. పైగా నరేష్ ఎంత అప్పటి నుంచి సినిమాలు మిమ్మల్ని చూస్తా ఉన్నాడు. సో అది బాగా వర్కౌట్ అయింది. క్లియర్ కనపడతా ఉంటుంది, ట్రైలర్లో కూడా కనపడతా ఉంటుంది. సో ఆ బాండ్ కానీ అది కానీ. అండ్ నరేష్ కావాలని సెలక్షన్ ఎవరిదండి? మేము బిగినింగ్ నుంచి, ఈవెన్ బిఫోర్ విజయ్ స్క్రిప్ట్లోనే నరేష్ ఉండాలి, దానికి కరెక్ట్గా సూట్ అవుతాడు. నేను ప్రసన్న అడిగానండి, నాకు ఆ క్యారెక్టర్ కావాలండి. అవునా? నరేష్ క్యారెక్టరా? నాగార్జున గారితో సినిమా అంటే నాకు తెలుసండి, నేను చేస్తాను, అడుగు నువ్వు అని అన్నానండి. అది రాసి పెట్టింది నరేష్కి, అక్కడికి వచ్చిందండి.
నువ్వు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళావు, నువ్వు ఇక్కడ చేస్తావు, అప్పుడే కదా షూటింగ్ జరుగుతా ఉంది. అవును, అసలు కాదండి, ఇది 1 year క్రితమే కదా. ఏంటి ఇంకోటి చేద్దాం శివాజీ, ఏముంది ఇంకా చేస్తానండి, తెలిసిపోతుందండి, చేస్తామండి, దానికేం లేదండి. అది కూడా ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకే వస్తుంది సార్. అది హౌస్ పోయిన తర్వాత నాకు ఇంకా బాగా అర్థమైంది ఏది జరగాలో అది జరుగుతూ పోతుంటదని. Hi, this is Vaishali Raj. Please do subscribe to IG Telugu. Hi, this is Priya Warrior. Please subscribe to IG Telugu. Hi, this is Ravindra Vijay. Please subscribe to IG Telugu. Hi everyone, this is Srimuki. Please do subscribe to IG Telugu. Hi, this is Sarayu. Please subscribe to IG Telugu.